కూడా రోడ్డు పాలు చేసిన ఘనత మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇంతకుముందు మానవతరాయ్ అంటున్నాడు అంటే గత ప్రభుత్వం చేసిపోయిన పాపమే మా ప్రభుత్వంలో 2500 కోట్లే ఉన్నాయని చెప్పేసి అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉండి ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిండు? ఈ ప్రభుత్వం ఈ దొరల ప్రభుత్వము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు, గొర్రెలిస్తుండు, బర్రెలిస్తుండు, పందులిస్తుండు, కానీ మేము మాత్రం చదువు చెప్పిస్తామని చెప్పిండు. మొన్న వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పోయినప్పుడు కూడా ఏం చెప్పిండు? 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది, దీనిలో 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని నేను ఓన్లీ విద్యారంగానికే పెట్టినా అని చెప్పిండు. మరి 40,000 కోట్ల రూపాయలలో 8,500 కోట్ల రూపాయలు చెల్లించడానికి వీళ్ళకి ఏమైతున్నది? 1,200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని అంటున్నారు. టోకెన్లు ఇచ్చిన వరకే రిలీజ్ చేస్తామంటే మరి 8,500 కోట్ల రూపాయలు ఎవరు రిలీజ్ చేయాలి? అంటే గత ప్రభుత్వం 5,300 కోట్లు బాకీ పడి ఉంటే అవి తీసేసి మిగతా రిలీజ్ చేస్తామంటే వాళ్ళు తప్పు చేస్తేనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. గత ప్రభుత్వాలు కూడా అంతకుముందున్న ప్రభుత్వాలు అట్లా తప్పు చేసినాయని చెప్పేసి దీన్ని బ్రేక్ చేస్తామంటే ఇది ఇక్కడ దాకా వచ్చేదా? అంటే వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వాళ్ళ గుర్తు ఎట్లాంటిదో హస్తం అంటే అది భస్మాసుకుని హస్తంగా మిగిలిపోతున్నది. ఈ రాష్ట్రం లోపల 90% మంది విద్యార్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఈ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఎస్సీ ఎస్టీలకు మాత్రమే 100% ర్యాంకుతో సంబంధం లేకుండా ఇస్తున్నారు. బీసీ విద్యార్థులకు కానీ, ఈబీసీ విద్యార్థులకు కానీ 35,000 మాత్రమే ఇస్తున్నారు ఇంజనీరింగ్ లోపల. ఈవెన్ యూనివర్సిటీలో నడిచేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా 70,000 రూపాయల వరకు ఫీజును పెంచిండు. అంటే 35,000 రూపాయల ఫీజును స్టూడెంట్సే భరించాలి. ఈ విధంగా తల్లిదండ్రుల మీద, విద్యార్థుల మీద భారాన్ని మోపుకుంటూ ఈవెన్ గవర్నమెంట్ యూనివర్సిటీలలో ఇవ్వాలంటే కూడా, సర్టిఫికెట్లు ఇవ్వాలంటే కూడా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇంకొకటి, అంతో ముందుకు డిగ్రీ కాలేజీలు ఏవైతే ఈ డిగ్రీ కాలేజీలు ఇప్పుడు 16th నుంచి రేపటి నుంచి బంద్ పోతామంటున్నారో, ఇదే దసరా సెలవుల తర్వాత పోయినసారి వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. 10 days నిరోధకంగా వాయిదా వేసిన తర్వాత గవర్నమెంట్ ఒత్తిడి తీసుకెళ్తే ఓపెన్ చేశారు. తర్వాత మొన్న ఎండాకాలంలో సెమిస్టర్ పరీక్షలప్పుడు వాళ్ళు సహాయ నిరాకరణ చేస్తే యూనివర్సిటీలు అన్ని కూడా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినాయి. ఇప్పుడు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఇలాంటి పరిస్థితి మాకు బుద్ధి ఎరిగిన కాంచె ఈ పథకం వచ్చిన కాంచెల్లి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి అయితే లేదు. 8,500 కోట్ల రూపాయలు ప్రజల ధనంతో పరిపాలించేటువంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం నెట్టు వేసుకొని మధ్యలో స్టూడెంట్స్ అందరినీ కూడా రోడ్డు పాలు చేస్తున్నారు. విద్యార్థులందరూ కూడా మాకు స్కాలర్షిప్లు కావాలి, రియంబర్స్మెంట్ కావాలి. స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వం యొక్క భిక్ష కాదు, ఇది విద్యార్థుల హక్కు అని చెప్పేసి నిర్ణయించుకుంటే రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తారు, వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తారు, వాళ్ళని తిడతారు, జైళ్లలో పెడతారు, కేసులు పెడతారు. ఇదా ఈ ప్రభుత్వం యొక్క తీరు. ఇలాంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ లోపల ఉన్నది. ఇప్పటికైనా కాలేజ్ యాజమాన్యాలకు కూడా చెప్తున్నాం, మీ స్వార్థ ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా ఇది అంటే ఇండైరెక్ట్ గా ఎవరికి విద్యార్థులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఏబీవీపీ తరఫున మేము మద్దతు ఇస్తున్నాం. కానీ ఏదైతే మీరు 1,200 కోట్ల రూపాయలు అని చెప్పేసి అని అంటున్నారో, 1,200 కోట్ల రూపాయలు ఇస్తేనో, లేకపోతే దీనిలో ఉన్నటువంటి కొన్ని యాజమాన్యాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న యాజమాన్యాలు గ్రూపులుగా విడిపోయో, లేకపోతే ప్రభుత్వం యొక్క ఒత్తిడికి ఏదైతే విజిలెన్స్ తనిఖీలు, ఆ తనిఖీలు, ఈ తనిఖీలు అన్నప్పుడు ఒత్తిడికి తలొక్కి మీరు గనక మళ్ళీ దీన్ని విరమించుకుంటే విద్యార్థులకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మీరు వెనక్కి తగ్గినప్పటికీ కూడా విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులతోని, తల్లిదండ్రులతోని మరో మహా ఉద్యమానికి ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తాం. రాజకీయంగా ఈ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఒక చిన్న విన్నపము, ఇప్పుడు మీరు ఏబీవీపీ కార్యదర్శి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఫెలోషిప్లు 100% వచ్చేది. వీళ్ళు బీజేపీ అంటే వీళ్ళకి అనుబంధ సంఘము, సరే పార్టీ వేరైనప్పటికీ వీళ్ళు దగ్గర సంబంధం ఉన్నది. మొత్తాన్ని అసలు యూనివర్సిటీ 1-2 కూడా రావట్లేదు. మరి దాని గురించి పోరాటం చేయండి. మీరు దాని గురించి యూజీసీ ఎందుకు ఇవ్వట్లేదు? గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి యూనివర్సిటీలు ఎందుకు వచ్చాయి, 100% ఫెలోషిప్లు ఎందుకు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? దాని గురించి కూడా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం ఫెలోషిప్ అని పెట్టిండు. ఇలా ఏ రాష్ట్రం లేదు అది. 8,000 రూపాయలు పరిశోధన విద్యార్థికి 200 మందికి ఈ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలు అందుతాయి. చేసినవి కూడా చెప్పండి, చేయని కాదు. మేము ఏమంటున్నాం, బెదిరించట్లేదు, తప్పించుకోపోవటం లేదు, సామరస్యంగా పరిష్కరిద్దాం. ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. మనోతరాయ్ గారు ఒకటి అబ్జర్వేషన్, 200 మంది కొత్తగా ఇవ్వడం ఓకే, కానీ లక్షలాది మంది అది కూడా అదే కదా, మేము తప్పించుకోలేదు కదా. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అందుకే 1,200 కోట్లు టోకెన్లు ఇచ్చినాం. మేము ఇవ్వమని బెదిరించలే కదా. కళాశాల యాజమాన్యం మీ సంగతి చూస్తాం. గతంలో కనీసం ఎవరైనా కలిసారండి మంత్రి? ఏ మంత్రి కలవలేదు. వాళ్ళ గోడు మా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు. ఇవాళ మంత్రులు కలుస్తున్నారు, చర్చల్లో కూర్చున్నారు. చర్చలు కూడా
మధ్యాహ్నం నుంచి సంగతి చూస్తామని వస్తుంది ఆల్రెడీ. మీ సన్నిహిత దానికి దీనికి అది ఎట్లా జరుగుతుంది? అది ఎట్లా ఒకవేళ ప్రమాణాలు పాటించకపోతే ఎవరు ఇప్పుడే గుర్తొస్తుందా ప్రమాణాలు? లాస్ట్ అదే కదా, కళాశాలలో విద్యార్థులు ఖాతాలో వేస్తే ఆ ఫీజు అని ఈ ఫీజు అని చెప్పి వాడు ఉన్న ఫీజు కన్నా ఎక్కువ అదనంగా ముందే చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు వచ్చింది కదా 19 ప్రభుత్వంలో మేము మీలాంటి వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకుంటాం. దీన్ని ఎట్లా సంస్కరించాలని కూడా ఆలోచన చేస్తాను. ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఉస్మాన్ యూనివర్సిటీలో 200 మందికి ఇచ్చేటువంటి ఫెలోషిప్స్ గవర్నమెంట్ ఖాతాల్లోకి ఇస్తుందా? సింగరేణి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చి వాళ్ళ పేరు చెప్పుకుంటది. సివిల్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి ₹1,00,000 కూడా సింగరేణి నుంచి ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్. మీరు మాట్లాడుతున్నారు, మీరు సీనియర్ స్టూడెంట్ లీడర్. ఒక్క విషయం మీరు ఏమన్నారు? ఆర్జీఎఫ్ గురించి మాట్లాడినారు. రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్స్ అనేది ఇప్పుడు పేరు మారింది. నేషనల్ ఫెలోషిప్స్ మందికి వచ్చేది ఏ డిపార్ట్మెంట్ ఇద్దరు ముగ్గురికి ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం, సింగరేణి ఇచ్చేది ఏంటంటే పీజీ వాళ్ళకి ఫెలోషిప్స్ ఎస్సీకి మారలేదు, మారలేదు, 750 ఫెలోషిప్స్ ఎస్సీలకు మారలేదు. ఇవన్నీ నెట్ ద్వారా ఇస్తున్నారు. మీరు తెలుసుకోవాలి. రాజుగౌడ్ చెప్పండి. ఒక్క నిమిషం రాజుగౌడ్, అందరికి అవకాశం ఇస్తుంది చెప్పండి. ముందుగా ఈ జీ తెలుగు టీం మెంబర్స్ కి ఈ తెలంగాణ రాష్ట్రంలో మా విద్యార్థి సమస్యలపైన, నిరుద్యోగ సమస్యలపైన అండగా నిలబడ్డందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కొన్ని